ఈ ఆలయం చుట్టుపక్కల పరిశీలించినప్పుడు మొత్తం ఏకంగా 12 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు అని చెప్తున్నారు. కానీ ప్రధాన ఆలయం మాత్రం చాలా చిన్నగా ఉంది. కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ లేవు. లోపల ఎవరైనా ఉంటే కనుక వారికి కనీసం గాలాడే పరిస్థితి లేదు. అలాంటిది ఏకంగా 25,000 మంది భక్తుల ప్రాంగణంలోకి రావడం, తొక్కిసలాట జరిగిన టైంలో లోపల ఎంతమంది ఉన్నారు అనే వివరాలు కూడా మనకి పూర్తిగా తెలియని పరిస్థితి. అటు అది ప్రైవేట్ ఆలయం, మాకు సంబంధం లేదు అని ప్రభుత్వం చెప్తుంది. 25,000 మంది భక్తులు ఒకేసారి వస్తారని మేము ఊహించలేదు అని ఆలయ నిర్వాహకుడు చెప్తున్నారు. కానీ 10 ప్రాణాలు మాత్రం పోయాయి. మరి దీనికి బాధ్యత ఎవరిది? బాధ్యత వహించాల్సిన వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం కాశీబుగ్గలో మనకి కనబడుతోంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది వరకు కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే కంప్లీట్గా వ్యవస్థ చేతులెత్తేస్తే ఏం జరుగుతుందో మనకి కాశీబుగ్గలో ఈరోజు అర్థమైన పరిస్థితి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం తొక్కిసలాట ఘటనలో గాయపడిన క్షతగాత్రులు పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆలయం వద్ద అసలు ఏం జరిగింది? క్షతగాత్రుల మాటల్లో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. స్వామి ఆలయంలో తొక్కిసలాటకు సంబంధించి ఏదైతే గాయపడిన భక్తులు చికిత్స పొందుతున్న వార్డులో ఉన్నాము. ప్రస్తుతం వార్డు భక్తులు చికిత్స పొందుతున్న వార్డులో ఉన్నాము. ప్రస్తుతం వార్డు ద్వారా బాధితులు చికిత్స పొందుతున్న పరిస్థితి. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఏం జరిగింది అక్కడ? వచ్చేటప్పుడు గేట్లు తీసేటప్పుడు దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేటప్పుడు ఈ మధ్యన ఒక గేట్ ఉంది కదా, గేట్ ఇరిగిపోయింది. అలాగా మనిషి పడిపోయారు. అంతవరకే మనిషి పడిపోగానే గేట్ కింద ఉండిపోయిన వాళ్ళు, అన్ని గేట్ మెయిన్ ఉండిపోయిన వాళ్ళు, గేట్ కింద ఉండిపోయిన వాళ్ళు, గేట్ మెయిన్ పడిన వాళ్ళని చనిపోయారు. మేము మనిషి మాకు ఆ దేవుడు రక్షించింది. అంతవరకు నాకు కొద్దిగా గుండె మీద పడిపోయి ఒక పెద్ద లావుగుండి మనిషి మన మేము పడిపోగానే నాకు అది ఆవేశంలాగా వస్తే ఊపిరెత్తిసింది. ఎంతమంది చనిపోయినట్టు మీరు చూసారా? నేను చూడలేదు సార్. అవన్నీ నాకు ఏడు తెలియదు సార్. పడిపోవడమే తెలుసు. మా ఊరు ఒక ఆవిడ పడిపోయింది. ఆయనకి నేను ఆయన దగ్గర ఉన్నాను. నాకు అలాగే ఏడు తెలియదు సార్. మరి తెలియకపోయింది నేను అలాగ చెప్తాను సార్. నాకు ఏడు తెలియదు. ధరంపురం, ఇచ్చేపురం మండలం. మేము 2 ఆటోలు వచ్చాము సార్. 2 ఆటోలు వచ్చాము. మేము ఒక 5 రోజులు లోనకి వెళ్ళాము. ఉంది జనాలు బయట ఉంటారు. చెప్పండి అమ్మా, ఏం జరిగిందమ్మా? మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, మొత్తం ఇక్కడ ఉన్న మహిళలే మొత్తం గాయాల పాలయ్యారు. మొత్తం అయితే 8 మంది మహిళలు చనిపోగా మిగతా వాళ్ళకు కూడా చాలామందికి గాయాలైన పరిస్థితి నెలకొంది. మాట్లాడలేని పరిస్థితిలో కూడా మరికొంతమంది ఉన్నారు. ఏదైతే బాధితులకు మరికొంతమందిని విశాఖ కూడా తరలించిన పరిస్థితి నెలకొంది. అమ్మ, ఏం జరిగింది? మేము ఇట్లా వెళ్తాం, నూనెకి వెళ్ళిపోయాం బాబు. దర్శనం అయిపోయింది. అట్లా వస్తుంటాము. గేట్లు మూసేశారు. ఒకసారి గేట్ ఇడిచిపెట్టడమే పడిపోయాం. నాకు కాపాడండి అంతే. ఆవులు మరి రాలేదు. మరి తర్వాత నాకు ఏటయిందో తెలియదు. నాకు ఎత్తుకెళ్ళి అక్కడ వేసాలో తెలియదు. నేను ఇప్పుడు వేసి శాన్సేపు అయిన తర్వాత నాకు గుర్తొచ్చింది. కాలు నొప్పి అయిపోయింది. అదే తెలిసిన. పోలీసులు ఎవరైనా అక్కడ ఉన్నారన్నా కనిపించారా? నన్ను చూడలేదు నాయన. పోలీసులకి ఎవరికి మంచినీటి సదుపాయం అట్లాంటిది ఇవ్వడం అట్లాంటిది ఏట్లేదు. మా ఊరోళ్ళు కొబ్బరికి పావిటికాయలు కొట్టేసి ఇచ్చారు. తాగలేదు. ఇదో ఈ కాలు కుమ్మేశారు కదా, కాలు కుమ్మేగా నొప్పి అయిపోయింది. మేము 2 ఆటోలు వచ్చాము. ఇచ్చాపురం మండలము, ధరంపురం గ్రామము వచ్చాము. అక్కడి నుంచి ఏటి కాలేదు. మాకే అయ్యింది. వాళ్ళకి ఏటి కాలేదు. మేమే నోనికి వెళ్ళిపోయాము. దర్శనం చేసుకొని తిరగ వచ్చేస్తుంటాము. అప్పుడు లోటుకెళ్ళి జరిగిపోయింది. మా మీద అమ్మ, నేను, ఆవిడ, మా ముగ్గురికి ఉన్నోళ్ళకి ఏటి కాలేదు. వాళ్ళు సగం మంది ఎక్కలేదు, నోనికి రాలేదు దర్శనం చేసినకి. మేము ఒక 5 వెళ్ళాము. వాళ్ళకి తర్వాత తెలిసింది ఇలాగ అయ్యింది అనగానే అప్పుడు మాకు సూచనకి వచ్చారు. అంతేండి. అమ్మా, ఏం జరిగిందమ్మా? దర్శనం చేసి వచ్చేస్తుంటాం బాబు.
అందరం లైన్ కట్టి వస్తుంటే ఈ గేట్ తీసేయగన్నా ఈ మనుషులు మా మీద పడిపోయారు. మరి ఏడు జరిగిందో నన్ను పడిపోయాను, మరి నాకు తెలియదు, ఎట్లు జ్ఞాపం లేదు. మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కానీ ఏదో మరి అంతా నా నోపు పడిపోవడం తెలుసు. మరి నాన్న చచ్చిపోయానని అనుకున్నారు, తెచ్చి బయట వేసారు. వెళ్ళేటప్పుడు మీకు పోలీసులు కానీ ఎవరైనా సహాయం చేసే వాళ్ళు కానీ అట్లా పరిసర ప్రాంతాల్లో భద్రత కానీ కనిపించిందమ్మా? ఎవరు ఉన్నారు అక్కడక్కడ ఉన్నారు. ఆ తర్వాత మరి మాకు అటు నుండి వచ్చి అలాగా గేట్ దగ్గర దిగిపోయానే తెలుసు. మరి అలాగ పడిపోయానో యానగ కుమ్మేసారు తెలియదు, మరి ఏడు గుర్తులేదు నాకు. పడిపోయాను, మరి స్పృహ లేదు, పడిపోయాను. మరి మేము పడిపోయాను, మనుషులు మొత్తం మధ్య నుండిపోయాను. పరిస్థితి మొత్తం ఒకేసారి భక్తుల మీద పడిపోవడం, ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంటే, దాంతోపాటు ప్రధానంగా ఏదైతే పడిపోయిన సమయంలో వెంటనే ఎవరు స్థానికంగా సహాయం చేసేందుకు కూడా ఎవరు లేకపోవడంతో మరికొంతమంది ఇంకా స్పృహతో పడిపోయారని ఇక్కడున్న ఏదైతే గాయపడిన భక్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, పలాస ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. శ్రీకాకుళం కాశీబుగ్గ ఆలయంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో కవరేజ్కి వెళ్లిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆలయంలో జరిగిన ప్రమాద ఘటనను వివరిస్తున్న మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి పంపించేశారు. పోలీసుల తీరుపై మీడియా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాను నిలువరించేందుకు వచ్చిన పోలీసులు భక్తులకు భద్రత కల్పించి ఉంటే బాగుండేదంటున్నారు. ఏదైనా ఒక దేవాలయంలోని ఒక ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, లేదంటే స్వామివారిని దర్శించుకునేటప్పుడు కానీ, లేదంటే ఇటువంటి పుణ్యమైన రోజుల్లో ఎంతమంది భక్తులు వస్తారు అనే విషయాలు ఖచ్చితంగా ఈ పోలీసులకి ఒక అంచనా ఉంటుంది. ఇక్కడ మనం కవర్ చేస్తున్న దాన్ని కూడా పోలీసులు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తున్నారు. డిఐజీ గారు వస్తున్నారు, ఇక్కడ మీరు కవర్ చేయడానికి అవకాశం కూడా లేదని చెప్తున్నారు. ఇక్కడ ఒక 2 నిమిషాలు కూడా మీరు చెప్పడానికి మీరు మమ్మల్ని నేనేమనలేదు, నేను మిమ్మల్ని నేను మీతో ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఇలాగ మీరు మాతో ఆర్గ్యుమెంట్ చేసే బదులు మీరు సెక్యూరిటీ కల్పించేలాగుంటే 10 మంది ప్రాణాలు పోయి ఉండేవి కాదు. ఈ కవరేజ్కి వచ్చిన సాక్షి నుండి ఇక్కడ వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇలాగ సాక్షి మీద తమ ప్రతాపాన్ని చూపించే బదులు నిన్నటి రోజున ఈ భక్తులకు సరైన సౌకర్యాలు కానీ, లేదా తగిన భద్రతా ఏర్పాట్లు కానీ కల్పించేలాగుంటే ఈ ప్రమాదం కూడా జరిగేది కాదు. ఉన్నత స్థాయి అధికారులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపోమని చెప్తున్నారు. కవరేజ్ చేస్తున్న సాక్షిని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, చూపించడానికి కూడా వీలు లేదన్నట్టు ఇక్కడ నుండి సాక్షితో పాటు మిగతా మీడియాని కూడా పంపించేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు పబ్లిసిటీపై పెట్టిన శ్రద్ధ భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై పెట్టడం లేదని మండిపడ్డారు. తిరుపతి, సింహాచలం ఘటనలు జరిగినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం వల్లే కాశీబుగ్గలో మరోసారి తొక్కిసలాట జరిగిందని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల్లో అనేక అపచారాలు, 1, 2 కాదు, అనేక అపచారాలు. ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు కూడా నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు మృతి చెందిన పరిస్థితి లేదు. ముక్కోటి ఏకాదశి నాడు తిరుపతిలో 6 చనిపోయారు. అదేవిధంగా సింహాచలం చరిత్రలోనే అనేక పండగలు, అనేక ఉత్సవాలు జరిగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా జరిగినలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఒక గోడ కూలి 7 చనిపోయారు. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడికి కానీ, హిందువులంటే కానీ, హిందూ దేవాలయాలంటే కానీ ఎక్కడ కూడా ప్రేమ, ఆప్యాయత, వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్ష కానీ ఎప్పుడూ లేదు. కేవలం పబ్లిసిటీకి మాత్రమే చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా ఎక్కువగా చోటు చేసుకునేది. అదే పబ్లిసిటీతో 2015
రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చంద్రబాబు యొక్క షూటింగ్ కోసం, చంద్రబాబు యొక్క ఈవెంట్ షూటింగ్ కోసం 29 మంది బలయ్యారు. ఇంతమంది చనిపోతున్నప్పటికీ కూడా కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరికి కూడా ఎంత కూడా భక్తుల మీద ప్రేమ కానీ, భక్తుల మీద మమకారం కానీ, దేవాలయాలు పరిరక్షించాలని కానీ, దేవాలయాల్లో భక్తులకి సౌకర్యాలు కల్పించాలని కానీ, దేవాలయాల్లో భక్తులకి అన్ని విధాల వసతులు కల్పించాలని ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా కేవలం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, వాళ్ళ నాయకుల మీద విమర్శలు చేయడానికి మాత్రం పనిచేస్తారు వీళ్ళందరూ కూడా. పైపెచ్చు ఈరోజు ఈ కాశీబుగ్గ ఘటనలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి డిప్యూటీ సీఎం గారు కావచ్చు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు, ఈ దేవాలయం మాకు సంబంధం లేదు, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది అని చెప్పి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కార్తీక మాసంలో శివకేశవుల దేవాలయాలన్నీ కూడా, అటు శివాలయాలు కావచ్చు, ఇటు వైష్ణవాలయాలు కావచ్చు, ప్రతి సంవత్సరం కార్తీక మాసం వస్తుంది కదా, ప్రతి సంవత్సరం కూడా శివాలయాలు, వైష్ణవాలయాలు ఏ స్టేషన్ పరిధిలో ఎన్ని ఉంటాయి, వాటికి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి ఆలోచించే పరిస్థితి హోమ్ మినిస్టర్ గారికి లేదా? హోమ్ మినిస్టర్ గారేమో ఆ దేవాలయం మాకు సంబంధం లేదండి అంట, దేవాదాయ శాఖ మినిస్టర్ మాకు సంబంధం లేదంట. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా నోట్ రిలీజ్ చేశారు, అయ్యో ఇది చనిపోవడం దురదృష్టకరమే కానీ ఆ దేవాలయానికి మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు కనుక ఇంకో అడుగు ముందేసి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవడానికి ఇటువంటి దేవాలయాలు కడుతున్నారని చెప్పని ప్రైవేట్ దేవాలయాలు ఎవరైతే కట్టారో వాళ్ళందరినీ కూడా నిందలు వేసే విధంగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. తొక్కిసలాట ఘటనపై స్పందించారు ఆలయ నిర్వాహకుడు. ఆలయానికి భారీ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేదన్నారు. భక్తులు విపరీతంగా వచ్చారని నిర్వాహకుడు తెలిపారు. ఇంతకుముందు పెద్ద ఎత్తున భక్తులు ఎప్పుడూ రాలేదన్నారు ఆయన. భక్తులు వస్తారు, హాయి దర్శనం చేసుకుంటారు, బాగా జరుగుతాయి అనుకున్నాం. అలాగే రోజు వచ్చేవాళ్ళు భక్తులు చాలా బాగా జరిగేది. ఇప్పుడు సడన్గా వచ్చారు, వెయిట్ చేశాం. సుమారు 25 నుంచి 30,000 మంది వచ్చారు కదా, పోలీసులు 30,000 అవుతారు నాకైతే తెలుసు. 5-10,000 5,000 వస్తారు అనుకున్నాం, కానీ 30,000 అవుతారు, 1,00,000 అవుతారు నాకు తెలుసా. ప్రతిరోజు వచ్చేవాళ్ళు భక్తులు, దేవుడు దర్శనం చేసేవారు, ఆనందంగా వెళ్ళేవాళ్ళు. ఇవాళ సడన్గా ఇంతమంది వస్తారు అనుకోలేదు. ఏది అంత ఒక్కసారి మా జనం వదిలిపోతే ఎవరెడికి నేనే